వెల్కమ్ టు న్యూస్ అవర్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పిఎస్సిఎస్, ఐకేపీ సెట్ల ద్వారా రైతుల నుంచి కొనుగోలు జరుగుతున్నాయి. అయితే 10 చోట్ల వర్షాలతో ధాన్యం తడిసిపోగా ఆ ధాన్యాన్ని కూడా కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ధాన్యం కొనుగోలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏజెన్సీ మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. కేబినెట్ సమావేశంలో మొదటగా ధాన్యం కొనుగోలు అంశంపైన కూడా ఆ ప్రధాన ఎజెండాగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కూడా ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. దాదాపు 36 లక్షల టన్నులకు సంబంధించినంత కూడా ధాన్యం కొనుగోలు చేసే సంబంధించి కూడా అధికారుల లెక్కలు కూడా ఇప్పటివరకే తెలుపుతున్నాయి. దీంతో పాటుగా ఇంకా ఎక్కడైతే కళాల్లో కూడా ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుంది. ధాన్యం కొనుగోలుకు ఇంకా ఏ విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా రైతాంగానికి సంబంధించినందుకు రైతాంగానికి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు దొరకకుండా కూడా బయటకు మార్కెట్లో కూడా ఆ నకిలీ విత్తనాలు ఉండకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వారిపైన కూడా కఠినంగా కూడా వివరించాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. దీంతో పాటుగా రైతాంగం వెళ్లి విత్తనాలు తీసుకోవడానికి వెళ్లే ప్రదేశాల్లో మాత్రం అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా విత్తనాలు కూడా దొరికే విధంగా కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇరిగేషన్ సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా చర్చించింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మాత్రం ఏదైతే మరమ్మతులు చేపట్టాలి మేడిగడ్డ వద్ద అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దానికి సంబంధించిన ఆ నిధుల విషయంలో మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు, అక్కడ మరమ్మతులు చేపడితే మాత్రం ఎల్ఎన్టీ ఎంతవరకు భరిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతవరకు భరించాల్సి ఉంటుందనే దానిపై కూడా మరోసారి కూడా ఆ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సుందిల్లా అదేవిధంగా ఆ బ్యారేజీలకు సంబంధించిన మాత్రం ఆ బ్యారేజీల వద్ద కూడా మరమ్మతులు చేపట్టాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం వాటికి సంబంధించిన మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రాజెక్టులకు సంబంధించిన మాత్రం వచ్చే పంటలకు సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కూడా రైతాంగానికి నీటిని అందించే దిశగా కూడా అడుగులు వేయబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ ఖరీఫ్ కు సంబంధించిన మాత్రం ఖరీఫ్ లో కూడా రైతాంగానికి ఏ విధంగా ఆదుకోవాలి, రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా కూడా ఏ విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, దాంతో పాటుగా స్కూళ్లలో మాత్రం అడ్మిషన్స్, ఆ విద్యార్థులకు సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ద్వారా మాత్రం ప్రభుత్వం కూడా పరిపాలన కూడా కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రభుత్వం మరోసారి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు మద్యంకు సంబంధించిన మాత్రం మద్యం ఆ ధరలు పెంచుతుందా, లేదంటే కూడా మద్యం ఆదాయానికి సంబంధించిన ఇంకా ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా భూములకు సంబంధించిన ధరల పెంపు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం భావిస్తుంది. ఎవ్రీ మంత్ కూడా దీని ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వీటిపైన కూడా ఎలాంటి ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజల ఆ విషయంలో ఒక పక్క రైతాంగము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయము, అదేవిధంగా ఆ రైతాంగానికి కావచ్చు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే విధంగా కూడా ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులు చేపట్టడానికి కూడా ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పేరగాంలో వేడుకలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాదాపు 10 రోజుల పాటు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. 10 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయన్న దానిపై కూడా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటివరకే విద్యా సంవత్సరానికి సంబంధించిన మాత్రం ఏదైతే ఆ ఫీజులకు సంబంధించిన మాత్రం ఒక నియంత్రణ తీసుకురావాలని చెప్పేసి కూడా గత నుంచి కూడా ఆ ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఫీజుల నియంత్రణ పైన కూడా కేబినెట్ లో ఏమైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. రైట్ ప్రవీణ్.